ఆడియన్స్కి కూడా ఏంటంటే ఆ మధ్య ఓటర్ సినిమా విషయంలో ఆ డైరెక్టర్ నా నా లైఫ్కి థ్రెట్ ఉంది, నన్ను చంపే ప్రమాదం కూడా ఉంది విష్ణు అనే రేంజ్లో వీడియో చేసి పెట్టాడు. ఏంటి అసలు విష్ణులో ఇంత క్రిమినల్ యాంగిల్ ఉందా అన్నది ఏంటి మనగా అది చూసి నాకే డౌట్ వచ్చింది, అది నేనేనా అని. ఏంటి అసలు ఏం ఐ హ్యావ్ నో క్లూ ఆయన ఎందుకు అలా చేశాడు ఏంటో. సో హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు ఆన్సర్ దట్. ఐ హ్యావ్ నో క్లూ. ఏం అంటే ఏ క్లూ లేకుండా ఎంత ఆ వీడియో దాకా వెళ్ళాడని ఐ హ్యాడ్ నో క్లూ. అతన్ని పిలిచి మాట్లాడదాం అంటే ఇమ్మీడియట్గా మా వాళ్ళందరూ దే కేమ్ ఫార్వర్డ్ అండ్ సెట్ పొరపాటును కూడా మాట్లాడకు, అతను తాగి మాట్లాడా తాగకుండా మాట్లాడా ఏం మాట్లాడాడు, కావాలని ఏమైనా సినిమా రిలీజ్కి ముందుకు ఏమైనా ఇష్యూ చేయడానికి వచ్చారా ఏంటి. ఎందుకంటే ఆ సినిమా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక సినిమా అయిపోయి 2 years అయింది. సో ఇంకా వన్స్ ఒక సీజన్కి ఒక సినిమా ఆడుతుంది, అది ఆడదు అని తెలిసిన తర్వాత మీకు యూ డోంట్ వాంట్ టు ప్రమోట్ ఇట్. సో అందుకే ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూటర్స్ కూడా తెలిసి హార్డ్లీ అది రిలీజ్ కూడా అవ్వలేదు అది. సో యూనో సో వీ కెప్ట్ క్వైట్. సో ఆయన చెప్పడం వల్ల రియాక్షన్ కోసం ఐ హేట్ చీప్ పబ్లిసిటీస్. ఈ చీప్ థ్రిల్స్ ఊరికే కాంట్రవర్సీ చేస్తే సినిమా ఆడుతుంది, అవన్నీ బుల్షిట్. కంటెంట్ ఉంటే సినిమా ఆడుతుంది, లేకపోతే జనాలు వెరీ స్మార్ట్. అంటే ఆయన ఆ సినిమా విషయంలో ఆడుద్దని అలా చేశాడంటారా? ఐ హ్యావ్ నో క్లూ ఆయన ఎందుకు చేశాడు. దాని తర్వాత వీ కెప్ట్ క్వైట్. యూనో జనరలీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ టు డూ, ఎవరన్నా మీకు నచ్చని చేసినప్పుడు సైలెంట్ అయిపోవడమే. నేను పిలిచి మాట్లాడాలనుకున్నాను, ఎందుకంటే ఆయనతో నేను దాదాపు ఒక 1.5 year ఎంతో ట్రావెల్ అయ్యాను. సో ఆయన సగం మంది వచ్చి ఆయన నాకు పరిచయం చేసిన వాళ్ళందరూ వచ్చి, ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ వచ్చి తాగేదో మాట్లాడాడు, దయచేసి మీరు రియాక్ట్ అవ్వకండి ప్లీజ్, దయచేసి రియాక్ట్ అవ్వకండి అని ఇమ్మీడియట్గా చెప్పారు. చెప్పిన వెంటనే అవసరం గమ్మునుంటే తప్పు అయినట్టు ఉంటుంది కదా, వాట్ డు వీ డూ అని చెప్పాం. సో ఆటోమేటిక్గా ఏం చేసాం, ఐ హ్యాడ్ టు స్టెప్ బ్యాక్. లీగల్ కోర్స్ ఏం జరుగుతుందో, సో వీ హ్యావ్ గుడ్ లీగల్ అడ్వైజర్స్, వాళ్ళే మీరే ఏదో మాట్లాడుకుని సెటిల్ చేసుకోండి అని చెప్పాను. దర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐ కెన్ డూ అబౌట్ ఇట్. ఓకే. అంటే తన తర్వాత సారీ చెప్పడం అలాంటివి జరిగిందా? ఏమో మధ్యవర్తులతో వచ్చారు. ఒక్కసారి మీరు చెప్పిన తర్వాత ఐ వుడ్ ఐ వాంట్ నెగటివిటీకి దూరంగా ఉంటాను నేను. నాకెందుకు నా సినిమాలు నా ఇది ఐ హ్యావ్ టు కీప్ క్యారింగ్ ఆన్. నాకు ఉండేది 24 గంటలు సరిపోట్లా. అదే 24 గంటల్లో బిల్ గేట్స్ ఎన్నో అచీవ్ చేసుకుని వెళ్తున్నాడు. యూనో దిస్ వాట్ ఈస్ ఇట్ దట్ ఐఎమ్ డూయింగ్, ఐ హ్యావ్ టు అచీవ్ మోర్ అనుకున్న ఉద్దేశంతో ఐఎమ్ ట్రయింగ్ టు వర్క్ హార్డ్. ఓకే. అంటే దాంట్లో ఏమాత్రం నిజం లేదు, అసెంబ్లీ రౌడీ రైట్స్ కొనమని. ఆ సినిమా రైట్స్ వచ్చి ఒరిజినల్గా అసెంబ్లీ రౌడీ ఇది కావాలని తీసుకున్నారు మన దగ్గర. అది ఆ రైట్స్ కూడా జరుగుతూనే ఉంది, అదే కథా వేదికల హక్కులు ఇది అవి జరుగుతున్నాయి. సో లెట్ దెమ్ కీప్ గోయింగ్ అని, అది మనకు ఎందుకు అనుకుని గమనం. నానారు ఇట్లాంటివి భరించారు, అసలు ఏం దగ్గర పిలిచి క్లాస్ పీరియడ్ అలాంటివి ఏం చేయలేదు. అంటే ఆయన చూసినప్పుడు ఆయన కూర్చోబెట్టి చూసావా నేర్చుకున్నావా అన్నాడు. ఎవ్రీడే ఇస్ ఎ లెసన్, నీకు అర్థమైందా అన్నాడు. ఎవ్రీడే ఇస్ ఎ లెసన్ నాన్న నేర్చుకున్నాం. వాట్ ఈస్ ఇట్ దట్ యూ లర్న్ అంటే అంతే. ఎందుకు ఆయన మాట్లాడే ఈ రోజుకి నాకు అది $1 million క్వశ్చన్. దాని ద్వారా చాలామందితో మాట్లాడడానికి వచ్చారు. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే. తర్వాత విషయం దాసరి గారితో, అంటే ఒక కెరీర్ చాలా సాఫ్ట్గా జరుగుతున్న టైంలో, ఆల్మోస్ట్ ఒక మినిమం సక్సెస్లు ఉన్న టైంలో దాసరి గారి సినిమాలు ఎర్రబస్సు కానీ, ఆర్జీవి గారి సినిమాలు రౌడీ కానీ, అఫ్కోర్స్ రౌడీ ఈజ్ బెటర్ దాన్ ఎర్రబస్సు. ఎందుకు ఆ దాసరి గారి సినిమాలు అంటే ఇప్పటి జనరేషన్ మాట్లాడుకుంటే ఆయన లెజెండరీ డైరెక్టర్ అయి ఉండొచ్చు, ఇప్పటి జనరేషన్కి ఒక అవుట్డేటెడ్ సినిమాలే అంటాం. ఎందుకు చేయాల్సి వచ్చింది? గ్రాటిట్యూడ్, విశ్వాసం కోసం. ఓకే. మా నాన్న ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ఆయనకి నటుడిగా జన్మనిచ్చింది దాసనారాయణరావు గారని. మా ఇంటి పెద్ద ఆయన. సి ఐ రియలీ లవ్ దట్ మ్యాన్. మా ఫాదర్కి ఫాదర్ లాంటి ఆయన. ఓకే. ఒక డైరెక్టర్గా నేను తీసి పడేయలేం. దిస్ నోబడీ కెన్ డూ దట్. ఏ డైరెక్టర్ కూడా దాసనారాయణరావు గారు హీ వాజ్ ఫార్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్. సక్సెస్ ఫెయిల్యూర్స్ అది పట్టించుకోకూడదు. యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద ట్రాక్ రికార్డ్. నేను సచిన్ టెండూల్కర్ ఈరోజు వచ్చి ఆడమంటే ఈ కాంట్ ప్లే అగేన్స్ట్ బికాస్ హిస్ ఫిట్నెస్ విల్ నాట్ యాక్సెప్ట్. సునీల్ గవాస్కర్ ఈ స్టిల్ ఎ లెజెండ్ ఇస్ ఎ లెజెండ్. ఆ సినిమా చేయడానికి కారణం కేవలం ఆయన పిలిచి, రే విష్ణు
నువ్వు నాకు చేయాలరా, నాకు కథ ఏంటో తెలియదు, రీమేక్ అని కూడా తెలియదు, ఏంటో తెలియదు, ఒక సినిమా తీసుకున్నా నువ్వు చేయాలరా అన్న. అలాగే అంకుల్ అన్న, దెర్ ఇస్ నో క్వశ్చన్. ఇప్పుడు కొంతమందికి ఆయన అన్నవారు లేకపోతే మా నాన్న బిగినింగ్ ఎవరు ఎంకరేజ్ చేయలే. దట్స్ ట్రూ. ఇప్పుడు ఆయనకు అవసరం వచ్చి నన్ను రే నువ్వు చేయాలరా అంటే నీ క్యాలిక్యులేషన్ చేశానంటే మనిషినా ఇంకేమన్నా. మనం అందరం కొన్ని వాల్యూస్తో బతుకుతున్నాం. ఓకే. ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎస్, నా కెరియర్కి అది పెద్ద దెబ్బ కొట్టింది, బట్ ఐఎమ్ యంగ్, ఐ కమ్ బ్యాక్. మోసగాలు సూపర్ డూపర్ హిట్ అవుతుంది, వచ్చినప్పుడు ఐ కమ్ బ్యాక్ 10 times స్ట్రాంగర్. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. నేను ఒక గొప్ప దర్శకుడు కింద నేను యాక్ట్ చేశానన్న ఒక టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. నేను అంత లెజెండరీ డైరెక్టర్తో చేసి ఆయనతో సభాష్ అనిపించుకున్నాను. యాజ్ అన్ యాక్టర్ నాకు దానికన్నా పెద్ద అచీవ్మెంట్ ఏముంది? వెన్ ఆయన మా నాన్న లాంటి గొప్ప యాక్టర్స్ని లాంచ్ చేసి లెజెండ్స్తో ఆయన సినిమాలు తీసి ఆయన కొంతమందిని లెజెండ్స్గా చేసి రామారావు గారిని డైరెక్ట్ చేసిన ఆయన నన్ను డైరెక్ట్ చేశారంటే దానికన్నా, ఆయన పక్కన నేను యాక్ట్ చేశానంటే దానికన్నా బిరుదేం కావాలి నాకు? సో ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రాటిట్యూడ్. లేకపోతే మనుషులుగా మనకి ఏమి విలువ ఉంటుందండి? మనల్ని జంతువులకి మనకి ఏంటి సపరేట్? ఓన్లీ బికాజ్ మనం కృతజ్ఞత చూపిస్తాం, లాయల్టీ చూపిస్తాం. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్. నేను కానీ ఆ రోజు నేను చెయ్యను అని ఉంటే ఒక జంతువుకి నాకు తేడా ఏముంటుంది? దట్స్ ద రీజన్ ఐ డిడ్ ఇట్. సో ఆ సినిమాని మీరు మెంటల్గా ఫిక్స్ అయ్యే చేశారా? ఇది పోద్ది ఆర్పో నడుస్తుంది, రెస్పెక్టివ్, ఐ డోంట్ కేర్. ఓకే. అది ఆడదో వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత మనుషులు చెయ్యొద్దని నాకు కబురు పంపించారు. ఓహో, చెయ్యొద్దు అని కబురు పంపించారు. ఎందుకు వాళ్ళకి ఏంటది? ప్రాబ్లీ దే డోంట్ వాంట్ ఎందుకు ఇప్పుడు సినిమా వద్దు, గురువుగారు ఫామ్లో లేరు, వద్దు, వాళ్ళకి కథ తెలుసు, వద్దు అని చెప్పి పంపించారు. ఐ సెడ్ ఐల్ డూ ఇట్. అండ్ మై డాడ్ వాజ్ లైక్, మా నాన్న వచ్చి ఫెంటాస్టిక్ డిసిషన్ విష్ణు, గురుగారు డైరెక్షన్ ఆయన మంచి చెయ్యి, అది నువ్వు చెయ్యాలి అన్నాడు. అండ్ దట్స్ ఇట్. లాయల్టీ అనేది లేకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్? ఫర్ మీ, నా వరకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్, రైట్ ఆర్ రాంగ్, దట్స్ ఇట్. దాని తర్వాత ముందు ఎస్, దాని తర్వాత జరిగే రిపర్కషన్స్ తర్వాత. దట్స్ వాట్ ఐ ఫర్మ్లీ బిలీవ్. అది నా వాల్యూస్, అది నా ఫిలాసఫీ. మీ విషయంలో అట్లాంటిది ఏదైనా రివర్స్ అయిందా? లాయల్టీ, గ్రాటిట్యూడ్ అన్నది విష్ణు ఒకరికి బ్రేక్ ఇచ్చాడు, బట్ వాళ్ళు ఇప్పుడు సక్సెస్లో ఉండి విష్ణు వాళ్ళు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ పేర్లు చెప్పకుండా. దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకి, ఏమి లేనప్పుడు సినిమాలు పిలిచి ఇచ్చిన వాళ్ళకి, క్యారెక్టర్స్ ఇచ్చిన వాళ్ళకి, హీరోయిన్స్గా చేసిన వాళ్ళకి. బట్ ఓన్లీ వన్ థింగ్ ఐ లెర్న్డ్ ఇస్ దట్ డోంట్ ఎక్స్పెక్ట్. మీరు ఒకరికి హెల్ప్ చేస్తే డోంట్ ఎక్స్పెక్ట్ బ్యాక్ వాళ్ళు మళ్ళీ తిరిగి హెల్ప్ చేస్తారు, లేకపోతే తిరిగి మీరు చెప్పింది చేస్తారనేది. జీరో ఎక్స్పెక్టేషన్స్. మీరు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలంటే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాక్. నేను ఎంతైనా ఇస్తాను, అది చేయను, నా ఇష్టం, నేను చేస్తాను అంతే. రేపు నాకు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేయాలన్నా చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. నేను చాలామంది గుర్తొచ్చేది వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళకి ఏమైనా రిజాల్వ్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గుర్తుకొస్తూ ఉంటాను. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్. వినీకి మళ్ళీ అది నచ్చదు. ఓకే. వీళ్ళందరూ అసలు ఇది చేయరు, నీకు అవసరం ఉంటే మాత్రం రాత్రి 11 గంటలకి 1 గంటలకు ఫోన్లు చేస్తారు. వాట్ డు దే థింక్ దే ఆర్? అది ఇది, దెన్ దే డోంట్ ఈవెన్ కమ్ ఫర్ దిస్. అది దీనికి రారు, ఇది చేయరు అంటే నేను చెప్పాను, బీ థ్యాంక్ఫుల్. వాళ్ళు ఎవరికి ఫోన్ చేయలేక ఆఖరి వీడు ఫోన్ చేస్తే పని వద్దనుకునే కదా నాకు ఫోన్ చేస్తున్నారు. అండ్ రిజాల్వ్ చేయగలిగితే చేస్తున్నాం. దట్స్ ఆల్ ఐ క్యాన్. అండ్ దట్స్ ఎ గిఫ్ట్ ఐ హ్యావ్. అండ్ ప్రాబ్లీ దే వాంట్ టు యూజ్ ఇట్, లెట్ దెమ్ యూజ్ ఇట్. ఓకే. వాళ్ళ